హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది మావయ్య గారి కార్యక్రమం అయిన నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ 4:00 అవుతుంది. సాహితి, సాత్విక్, అర్జున్, నేను, సత్య అందరం రెడీ అయిపోయామన్నమాట. హెడ్ బాత్ చేసి అత్తమ్మ మాకిక్కడ సాంబ్రాణి ధూపం వేస్తున్నారు. ఇక్కడ మేము ఎప్పుడు హెడ్ బాత్ చేసినా సరే, అది ఏ టైం అయినా సరే అత్తమ్మ సాంబ్రాణి ధూపంతో రెడీగా ఉంటారండి. తొందరగా తల ఆరిపోతుంది, జలుబు అవి చేయకుండా ఉంటాయని ఈ విధంగా సాంబ్రాణి ధూపం వేస్తారు. పిల్లలకి మాత్రమే కాదు, సో మాకు కూడా ఈ విధంగా ధూపం వేస్తారనమాట. ఈరోజు మేము విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అందుకనే మార్నింగ్ చాలా ఎర్లీగానే రెడీ అయిపోయాము. యూపీలో ఉన్నప్పుడే అనుకున్నాను ఈసారి అమ్మవారిని దర్శించుకుని రావాలి అని. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వెళ్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. ఈసారి అయితే ఇంక ఎలాగైనా వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట. ఇంకా మామయ్య గారి కార్యక్రమం అయిన నెక్స్ట్ డేనే ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఫ్రైడే వెళ్దామని అనుకున్నాం కానీ ఇంకా ఫ్రైడే రోజున కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదండి అక్కడ. అందుకని ముందు రోజు అంటే ఇది థర్స్డే రోజు అనమాట. సో థర్స్డే రోజున మేము మార్నింగ్ చాలా ఎర్లీగా లేచి రెడీ అవుతున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్దాం అని అనుకున్నాం కానీ మా తోటి కోడలు వాళ్ళకి కుదరలేదనమాట కొన్ని కారణాల చేత. ఇంకా అత్తమ్మ కూడా నేను నడవలేనమ్మా పైకి అవి అని అన్నారు. ఇంకా అత్తమ్మ కూడా రావట్లేదు. నేను, సత్య, మా ఆడపడుచు, పిల్లలు, అర్జున్ మేము మాత్రమే వెళ్తున్నాము. మార్నింగ్ 6:00కి పాలకొల నుంచి డైరెక్ట్ విజయవాడ ట్రైన్ ఉంటుందండి. సో ఆ ట్రైన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మేము రెడీ అయిపోయి పాలకొల్లు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. పాలకొల్లులో రైల్వే స్టేషన్కి దగ్గరలో అన్నపూర్ణ హోటల్ ఉంటుంది కదండి. ఇంకా అక్కడ టిఫిన్స్ అవి ప్యాక్ చేయించుకున్నాము. ఇంటి దగ్గర నుంచి ఇంకేం క్యారీ చేయలేదన్నమాట. ఇంకా అక్కడ టిఫిన్స్ అవి ప్యాక్ చేయించుకుని ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఈ ట్రైన్కి కూడా మేము టికెట్స్ అవి ఏం బుక్ చేసుకోలేదండి. ఎందుకంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కదా, అంటే నరసాపురం నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది కదా, మ్యాక్సిమం ఖాళీగానే ఉంటుందన్నమాట. స్లీపర్ బర్త్లు అవన్నీ కూడా కొంచెం ఖాళీగానే ఉంటాయి. సో అందుకని ఈ ట్రైన్కి ఎప్పుడు విజయవాడ వెళ్తున్నా సరే టికెట్స్ అవి ముందుగా బుక్ చేసుకొని అవసరం లేదు. సో దొరికేస్తాయి అన్నమాట, కూర్చోవడానికి అయితే ఉంటాయి. ఒక 3-4 అవర్స్ మాత్రమే జర్నీ ఉంటుంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈ ట్రైన్లో నేను చాలాసార్లు జర్నీ చేశానండి. చాలా ఇష్టం, ఈ ఎర్లీ మార్నింగ్ జర్నీ అంటే చాలా ఇష్టం. మేము మామూలుగా తాడేపల్లిగూడెం వెళ్ళి అక్కడి నుంచి ఝాన్సీ వెళ్తాం కదండి. ఒక్కొక్కసారి ఆ ట్రైన్కి టికెట్స్ దొరకకపోతే కనుక విజయవాడ నుంచి టికెట్స్ బుక్ చేసుకుంటాం అనమాట. అప్పుడు ఏంటంటే ఇదే విధంగా మార్నింగ్ ఈ ట్రైన్లో విజయవాడ వెళ్ళిపోయి అక్కడి నుంచి 12:00కి మేము వెళ్ళే ట్రైన్ అనమాట, ఝాన్సీ ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ క్యాచ్ చేస్తాము. ఆ విధంగా ఈ ట్రైన్లో నేను చాలాసార్లు జర్నీ చేశాను. బాగుంటుందండి ట్రైన్ అయితే, ఖాళీగా ఉంటుంది. అంటే వెళ్ళే కొద్దీ కొంచెం క్రౌడ్ ఎక్కువ అవుతుంది కానీ స్టార్టింగ్లో అయితే చాలా ఖాళీగా ఉంటుంది. సో జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ జర్నీ కాబట్టి చాలా బాగుంటుంది. మేము వెళ్ళిన రోజున ఏంటంటే ట్రైన్ కూడా చాలా ఖాళీగా బాగుందన్నమాట. ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. మేము యూపీ ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఏసీలో జర్నీ చేస్తాం కాబట్టి ఇంకా గ్లాసులు అవి మూసేసి ఉంటాయి కదండి. ఈ విధంగా బయట నేచర్ని ఎంజాయ్ చేయడం అది ఏమి ఉండదన్నమాట. ఈ విధంగా అంటే ఓపెన్గా బయట నుంచి ఆ చల్లటి గాలి వస్తూ ఇలా బాగుంటుంది కదండి. నాకెందుకో ఈ విజయవాడ వెళ్ళే ఈ ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి. ఎర్లీ మార్నింగ్ జర్నీ ఉంటుంది కదా, చక్కగా చల్లటి గాలి వస్తూ మార్నింగ్ క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. కిటికీ దగ్గర కూర్చొని అట్లా చూడడం అంటే చాలా ఇష్టం నాకు.
ఇంకా ట్రైన్ జర్నీలో తినడం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ మేము తీసుకున్న టిఫిన్ అయితే తినేసాము అనమాట. కొంతసేపటికి వేడివేడిగా సమోసాలు వచ్చాయండి. మన సైడ్ ట్రైన్ జర్నీ అంటే ఈ సమోసాలు కంపల్సరీ కదా, ఉల్లి సమోసా వేడివేడిగా ఉన్నాయండి. ఇంకా తీసుకుని తింటున్నాము. మేము యూపీ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ ట్రైన్ జర్నీలో మనం తినే ఫుడ్ పెద్దగా ఏమీ దొరకదు. అన్నీ మనం ఇంటి దగ్గరే ప్యాక్ చేసుకుని తీసుకువెళ్ళాలన్నమాట. పిల్లలకి స్నాక్స్‌తో సహా నేను అన్నీ కూడా ప్యాక్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ విధంగా ఉల్లి సమోసాలు గానీ, చాట్ ఐటెమ్స్ ఇవేమీ కూడా ట్రైన్‌లో రావన్నమాట. శాండ్‌విచ్చు, బ్రెడ్ ఆమ్లెట్ ఇటువంటివి వస్తాయి గానీ, ఈ విధంగా ఉల్లి సమోసాలు, చిట్టి సమోసాలు ఇటువంటివి ఏమీ ఉండవన్నమాట. అందుకని ట్రైన్ జర్నీలో మ్యాక్సిమం అన్నీ కూడా నేను ప్యాక్ చేసుకొని తీసుకువెళ్తూ ఉంటాను. ఇంకా మార్నింగ్ జర్నీ కదండీ! చల్లగా గాలి వస్తుంది బయట నుంచి. భలే నిద్రొస్తుందనమాట. మా సత్య చూసారా? నిద్రపోతుంది. సరదాగా వీడియో తీశాను. ఇంకా మా బ్యాక్ సైడ్ ఒక చిన్న పాప ఉందండి. ఎంత అల్లరి చేస్తుందో. నువ్వు పెట్టకూడదు. గుండె మీద కనిపి బాయ్. ఇంకో ఇంకో తిడుతుందా నిన్నే. నేను ఈ వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ తెల్లవారుజామున 4:00కి నిద్ర లేచి ఇస్తున్నానండి. ఎందుకంటే డే టైమ్‌లో అస్సలు కుదరట్లేదనమాట వీడియో ఎడిటింగ్ అవి చేసుకోవడానికి. అందుకని ఎర్లీగా అంటే 4:00కి నిద్ర లేచి వాయిస్ ఇస్తున్నాను. అందరూ నిద్రపోతున్నారు. ఆ ఫ్యాన్ సౌండ్ గానీ, లేదంటే నా వాయిస్ లోగా ఇనిపిస్తున్నా ఈ ఒక్క వీడియోకి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ విజయవాడ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి. ఆడుతూ, పాడుతూ చక్కగా విజయవాడ అయితే వచ్చేసాము. ఇంకా చిన్ని పాప ఉంది కదండీ! ఇంకా ఆ పాపతో కబుర్లు చెప్తూ, ఆటలాడుతూ ఇంకా విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. మార్నింగ్ 6:20కి పాలకొల్లు నుంచి ట్రైన్ ఉంటుందండి. 3-4 అవర్స్‌లో అంటే 9:30, 10 ఆ టైంకి విజయవాడ అయితే రీచ్ అయిపోతామనమాట. ఒక్కొక్కసారి లేట్ అయితే గనక 10, 10:30 ఆ టైం కూడా అవుతుంది. బట్ ట్రైన్ జర్నీ అయితే చాలా బావుంటుందండి. బోర్ కొట్టదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ జర్నీ కాబట్టి బావుంటుందనమాట. ఇంకా విజయవాడ అయితే వచ్చేసాము. మామయ్య గారు ఉన్నప్పుడు పిల్లలకి 4 ఇయర్స్ ఉన్నప్పుడు విజయవాడ వచ్చామండి. ఇంక అప్పటినుంచి మేము ఎప్పుడొచ్చినా రావడమే కుదరట్లేదు. మేము వచ్చిన ప్రతిసారి అమ్మవారిని దర్శించుకొని రావాలని అనుకుంటాం గానీ, మేము ఉండేదే ఒక 10, 15 డేస్ అలా ఉండి వెళ్ళిపోతాం కదండీ! ఇంకా కొంచెం బిజీగా డేస్ అన్నీ గడిచిపోతాయి. బట్ ఈసారి మాత్రం కంపల్సరీ ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని రావాలి. ఎన్ని పనులున్నా సరే విజయవాడ మాత్రం వెళ్ళి రావాలి అని ఫిక్స్ అయ్యాము. సో, అందుకని ఇంకా ఎవరొచ్చినా రాకపోయినా విజయవాడ అయితే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రావాలి అని అనుకున్నామనమాట. అందుకని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని విజయవాడ అయితే వచ్చేసాము. పాలకొల్లు నుంచి విజయవాడ రావడం చాలా ఈజీ అండి. జర్నీ కూడా చాలా బావుంటుంది ట్రైన్ జర్నీ అయితే. మావయ్య గారు ఉన్నప్పుడు ఎక్కువగా విజయవాడ వస్తూ ఉండేవారనమాట. మావయ్య గారు నవరాత్రుల్లో దుర్గామాల వేసుకునేవారండి. అందుకని ఇంక అత్తయ్య గారు, మావయ్య గారు ఎక్కువగా విజయవాడ వస్తూ వెళ్తూ ఉండేవారు. ఇంకా మావయ్య గారు చనిపోయిన తర్వాత అత్తమ్మ రాలేదు విజయవాడ. మేము కూడా రాలేదనమాట. ఇంకా 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు విజయవాడ అయితే వచ్చాము. చాలా హ్యాపీ అనిపించిందండి విజయవాడ రీచ్ అవ్వగానే. ఇంకా రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత ఆటోలో మేము టెంపుల్ దగ్గరికైతే వెళ్తున్నాము. అంటే కింద కృష్ణా నది ఉంటుంది కదండీ! అక్కడ ఆటో ఆపేస్తారు కదా! అక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి. నడిచైనా వెళ్ళొచ్చు. లేదంటే మనకి ఫ్రీ వెహికల్స్ కూడా ఉంటాయి కదండీ! అలా కూడా వెళ్ళొచ్చు. స్టార్టింగ్ ఏమనుకున్నామంటే నడిచి వెళ్ళే అవకాశం ఉంటే గనక నడిచి వెళ్దాం అని అనుకున్నాము. అయితే మేము వెళ్ళిన రోజున చాలా ఎండగా ఉందండి. పిల్లలు కూడా కొంచెం టైర్డ్ అయిపోతారు కదా! నడవడం అంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచారు కాబట్టి వాళ్ళు కొంచెం టైర్డ్‌గానే ఉన్నారు. నడిచి వెళ్ళడం అయితే కుదరలేదు. కుదరకపోవడం కూడా కాదులెండి. నడిచి వెళ్దాం అని అనుకున్నాము గానీ, మేము ఆటో దిగగానే వెహికల్ రెడీగా ఉందండి.
ఇంకా ఆటో దిగి వెంటనే పైకి వెళ్ళే వెహికల్ అయితే ఎక్కేసాము. ఫ్రీ వెహికల్ ఉంటుంది కదండీ! అదైతే ఎక్కేసాము. ఇంకా కృష్ణా నదిలో స్నానం చేయడం అవేమీ అనుకోలేదండి. ఎందుకంటే మేము ఇంటి దగ్గర స్నానం చేసి రెడీ అయిపోయి వచ్చాము. మళ్ళీ ఇక్కడ స్నానం చేసి రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది కదండీ! మాకు మళ్ళీ రిటర్న్ ట్రైన్ అదంతా కూడా ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. ఆ ట్రైన్ మిస్ అవ్వకూడదు అని. ఇంకా కృష్ణా నదిలో స్నానం చేయడం ఇటువంటివి ఏమీ పెట్టుకోలేదన్నమాట. ఇంకా డైరెక్ట్ మేము రైల్వే స్టేషన్ నుంచి ఆటో ఎక్కి ఆటో దిగిన వెంటనే ఇంకా పైకి రావడం కోసం ఫ్రీ వెహికల్ అయితే ఎక్కేసామండి. దుర్గమ్మ టెంపుల్ కొండపైకి అయితే వచ్చేసాము. మావయ్య గారు ఉన్నప్పుడు అంటే అంతకుముందు మేము ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ కృష్ణానది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట. టెంపుల్ దగ్గరికి వచ్చేవాళ్ళం. ఈసారి అయితే ఇంకా డైరెక్ట్ ఇంటి దగ్గర తలస్నానాలు అవన్నీ చేసి రెడీ అయిపోయాము కదండి. ఇంకా డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. మనం కొండపైకి వచ్చిన తర్వాత ఫస్ట్ మన దగ్గర ఉన్న లగేజ్ ఫోన్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేయాలి కదండి. ఇంకా అక్కడికైతే వచ్చామన్నమాట. ఫోన్లు అవి లాకర్లో పెట్టేద్దాము అని వచ్చాము. ఫోన్స్ అవి లాకర్లో పెట్టాము కానీ నేను టెంపుల్ లోపల చాలామంది దగ్గర ఫోన్స్ చూశానండి. చాలామంది ఫోన్తో వీడియో అవి తీసేస్తున్నారనమాట లోపల. చెకింగ్ కూడా పెద్దగా ఏమి లేదండి. రష్ టైమ్స్లో అంటే ఇప్పుడు ఫ్రైడే టైంలో నవరాత్రుల టైంలో ఆ టైంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయేమో కానీ ఇప్పుడైతే పెద్దగా చెకింగ్ అవి ఏం లేవు అనమాట. చాలామంది ఫోన్లు తీసుకుని లోపలికి వచ్చేసారు. మేమైతే బయట ఫోన్లు లాకర్లో అయితే పెట్టేశాము. ఇంకా దర్శనం అయిపోయిందండి. దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. ఎంత బాగా దర్శనం అయిందో అండి. థర్స్డే రోజున వెళ్ళాం కదా, పెద్దగా క్రౌడ్ లేదనమాట. ఎక్కువ జనం లేరు. చాలా తొందరగా అండి ఒక 15 మినిట్స్ కూడా పట్టలేదనమాట. చాలా తొందరగా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు క్రౌడ్ లేదు కాబట్టి చాలా తొందరగా దర్శనం అయితే అయిపోయిందండి. మేము ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాము. ఫ్రీ దర్శనంలో వెళ్ళాము కానీ తర్వాత ఇంకా టికెట్స్ దర్శనాలు ఉంటాయి కదండి. అంటే 200, 300 టికెట్స్ తీసుకుని దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ లైన్లో అయితే పంపించేశారనమాట. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ లేదు కదండి. సో అందుకని చాలా తొందరగా దర్శనం అయితే అయిపోయింది. అలాగే ఏంటంటే అమ్మవారిని చాలా తృప్తిగా చూసుకున్నామండి. మామూలుగా ఎక్కువ క్రౌడ్ ఉన్న టైంలో ఏంటంటే వెళ్ళిపోండి అని నమస్కారం చేసుకోగానే వెళ్ళండి అని గెంటేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఎక్కువ జనం లేరు కదండి. చాలా చక్కగా అమ్మవారిని కనుల నిండుగా చూసుకున్నాం అనమాట. అమ్మవారిని అట్లాగే ఒక 5 నిమిషాల పాటు నుంచి నమస్కారం చేసుకునే అదృష్టం అయితే దొరికింది. ఇటువంటి టైంలోనే వెళ్ళాలండి. అంటే ఎక్కువ క్రౌడ్ ఉండే టైంలో నవరాత్రుల టైంలో అంటే అప్పుడు వెళ్ళడం మంచిదే కానీ అమ్మవారిని తృప్తిగా చూసుకోవాలి అండ్ ప్రశాంతంగా దర్శించుకోవాలి అంటే ఇటువంటి నార్మల్ డేస్లో వెళ్తేనే అది కుదురుతుంది కదండి. మాకైతే దర్శనం చాలా చాలా అద్భుతంగా అయితే జరిగింది. చాలా సాటిస్ఫై అండి. లోపల అన్నప్రసాదం కూడా పెడతారు కదా, సో అక్కడ కూడా భోజనం చేసి వద్దాం, చాలా టైం ఉందని అనుకున్నాము. అంటే చాలా తొందరగానే దర్శనం అయిపోయింది కాబట్టి మాకు చాలా టైం ఉందండి. ఇంకా భోజనం కూడా చేద్దాం, అమ్మవారి అన్నప్రసాదం తినొద్దాం అని అనుకున్నాం కానీ అక్కడ చాలా పెద్ద క్యూ లైన్ ఉందండి. ఇంకా క్యూ లైన్లో నిల్చుంటే ఎప్పుడు భోజనం అవుతుందో, ఇంకా ట్రైన్ మిస్ అవుతామేమో అని సో భోజనం అయితే చేయలేదు. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది కదండి, ప్రసాదం కౌంటర్ దగ్గర లడ్డూలు తీసుకున్నాము. అలాగే పులిహోర ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ప్రశాంతంగా కూర్చుని పులిహోర తిన్నాము అని అవి ప్యాకెట్స్ అవి తీసుకున్నాము. ఇంటికి తీసుకువెళ్ళడం కోసం కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా మేము దర్శనం చేసుకుని ఆ ప్రసాదం తీసుకుని వచ్చిన వెంటనే మళ్ళీ వెహికల్ అయితే వచ్చేసిందండి. ఇది ఫ్రీ వెహికల్ ఏం కాదు, ఇది రైల్వే స్టేషన్ వరకు వెళ్తుందండి. టికెట్ కూడా చాలా తక్కువ, 10 రూపీస్ ఎంతో ఉంటుంది టికెట్. ఇంకా ఆ వెహికల్ అయితే ఎక్కి కూర్చున్నాము. అసలు ఎంత ఎండగా ఉందో అండి. విజయవాడలో ఎండలు చాలా ఎక్కువ అని అంటూ ఉంటారు కదా, అస్సలు ఎంత ఉక్కపోత ఉడుకు. సమ్మర్లో ఎలా ఉంటుంది ఎండ, అంత వేడి ఉందన్నమాట. ఇంకా బస్సు ఎక్కి కూర్చున్నాము. ఈ జర్నీస్లో నాకు చిన్నపిల్లలతో ఎక్కువ టైంపాస్ అయిపోయిందనమాట. ట్రైన్ జర్నీలో ఒక చిన్న పాపను చూపించాను కదండి, ఆ పాప జర్నీ అయ్యే వరకు నా దగ్గరే ఉంది. ఇంక ఈ బస్సులో ఒక చిన్న బాబు ఉన్నాడండి. నన్ను చూడగానే నా దగ్గరికి వచ్చాడనమాట. వాళ్ళ మమ్మీ నుంచున్నారు, ఇంకా బాబుని నేను కూర్చోబెట్టుకుంటాను అని. సో నేనైతే కూర్చోబెట్టుకున్నాను అనమాట. ఎంత క్యూట్ ఉన్నాడో.
సో వాడికి తలనీలాలు ఇచ్చినట్టున్నారండి. నా జుట్టు పోయింది అని నాకు చెప్తూనే ఉన్నాడు. నాకు జుట్టు లేదు అని సైగలతో చెప్తున్నాడనమాట. ఇంకా బస్సులో ఆ బాబుతో టైం పాస్ అయిపోయిందనమాట. ఇంక మేమిక్కడ విజయవాడ రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసామండి. చాలా ఎర్లీగా దర్శనం అయిపోయింది ఒక కదా! 2 అవర్స్ ముందుగానే మేము రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసామండి. చాలా టైం ఉంది. ఇంకా రైల్వే స్టేషన్‌కి వచ్చి కూర్చుందాంలే అని స్టేషన్‌కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ మేము పులిహోర ప్యాకెట్స్ తెచ్చుకున్నాం కదండీ! అవి తింటున్నాము. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ అయితే చపాతీ తీసుకున్నామండి. వాళ్ళు పులిహోర అంత ఇష్టంగా తినరు. అందుకని వాళ్ళ కోసం అయితే టిఫిన్ తీసుకున్నాము. అండ్ మేమైతే అంటే నేను, సత్య మేమందరం పులిహోర ప్యాకెట్స్ అయితే తింటున్నాము. ఇంక ఇక్కడ బయట ఫుడ్ ఏం పెద్ద బాగోదు కదండీ! తీసుకున్నా కూడా. ఇంకా అందుకని ఇదే కడుపు నిండినట్టు ఉంటుంది. అందుకని పులిహోర అయితే తింటున్నాము. సత్య వీడియోస్‌లో కనిపించట్లేదు అంటున్నారు కదా! ఈ వ్లాగ్‌లో మాత్రం సత్య నాతోనే ఉందండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! సత్య కొంచెం బిజీ అయిపోయిందని. టీచర్ అమ్మ అయిపోయిందనమాట సత్య. టీచర్‌గా వర్క్ చేస్తుంది. అందుకని కొంచెం మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తుందండి. నాకు కూడా చాలా బోర్ అనిపిస్తుంది. మేము వచ్చిన ప్రతిసారి సత్య, నేను చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాము. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా మేమిద్దరమే వెళ్ళొచ్చేస్తామనమాట. బట్ ఈసారి నేను సత్యని చాలా మిస్ అయ్యానండి. సత్య కూడా అయ్యో! అత్తయ్య మీరున్నప్పుడు నేను మీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అని సత్య కూడా ఫీల్ అవుతుంది. బట్ టీచర్‌గా వర్క్ చేస్తుంది కదండీ! అందుకని నాకైతే చాలా హ్యాపీ. సత్య కూడా హ్యాపీనే. ఆడపిల్లలు ఖాళీగా ఉండకూడదండి. ఈ విధంగా చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ చేస్తేనే బాగుంటుంది కదా! సత్యకి కూడా జాబ్ చేయడం అంటే చాలా ఇష్టమండి. చాలా ట్రై చేసింది కూడా. అయితే మా ఆడపడుచు వాళ్ళు బయటికి పంపించరనమాట. హైదరాబాద్, బెంగుళూరు ఇటు సైడు అంత దూరం ఆడపిల్లని పంపించటం అంత సేఫ్ కాదు అని అనుకుంటారండి. సత్య కూడా చాలా గారంగా పెరిగింది. మా అత్తయ్య గారు, మావయ్య గారు వీళ్ళందరూ కూడా చాలా గారంగా చూసుకుంటారు. సత్యని వదిలి ఎవరు కూడా ఉండలేరనమాట. 2 డేస్ కూడా ఉండలేరు. అందుకని జాబ్స్‌కి పంపించడానికి ఇష్టపడలేదనమాట ఎవరు కూడా అంత దూరం. ఇంకా దగ్గరలోనే ఏదో ఒకటి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి సత్య ఈ టీచర్ జాబ్ అయితే చేసుకుందనమాట. నాకు హ్యాపీ అనిపిస్తుంది సత్య ఆ విధంగా చిన్నదో పెద్దదో జాబ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ. ఇంకా విలేజ్ వ్లాగ్స్‌కి ఎంత మంచి కామెంట్స్ పెడుతున్నారో అండి అందరూ కూడా. చాలా మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బట్ నేను వీడియోస్ అప్లోడ్ చేయడమే కొంచెం లేట్ అవుతుంది. 2, 3 వీడియోస్‌లో ఆల్రెడీ చెప్పాను కదండీ! ఇక్కడికొస్తే నేను ఈ విధంగా కొంచెం బిజీ అయిపోతాననమాట. ప్రతిరోజు ఏదో ఒక ఈ విధంగా అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం అనేది ఉంటుంది. ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా నాకు పెద్దగా టైం ఉండదండి. అందుకని ఇంకా వీడియోస్ కొంచెం లేట్‌గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఆల్టర్నేటివ్ డేస్ అయినా సరే ఒక వీడియో పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు వ్లాగ్స్ అయితే షూట్ చేస్తున్నానండి. లేట్ అయినా సరే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మేము వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది. 2:30కి అనుకుంటా అండి. విజయవాడ నుంచి మళ్ళీ మాకు ట్రైన్ ఉందనమాట పాలకొల్లు. డైరెక్ట్ నరసాపురం ట్రైన్ అనమాట. 2:30 ట్రైన్ మిస్ అయితే గనక మళ్ళీ 4:30 ఆ టైంకి మళ్ళీ ట్రైన్ ఉంది. అది కూడా మిస్ అయితే గనక మళ్ళీ 7:30 ఆ టైంకి కూడా ట్రైన్ ఉన్నట్టుంది. ఇంక ఇవి ఏంటంటే మనం ముందుగా రిజర్వేషన్ అవి ఏం చేయించుకోని అవసరం లేదండి. ఇవి ప్యాసింజర్ ట్రైన్స్ అనమాట. ఇంకా డైరెక్ట్ నార్మల్‌గా టికెట్ తీసుకుని ఎక్కి కూర్చోవడమే. కానీ ఇక్కడి నుంచి అంటే విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు ఈ సీట్లు దొరకడం కొంచెం కష్టమండి. ఎందుకంటే ఇక్కడి నుంచి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. జనం ఎక్కువ ఉంటారు. మగవాళ్ళు ఉంటే గనక ఫస్ట్ ఎక్కేసి సీట్లు అవి చూస్తారు. మాకైతే వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా జర్నీ చాలా బాగా జరిగిందండి. ఇంకా విజయవాడలో దిగిన వెంటనే చక్కగా దర్శనం కూడా అయిపోయింది. ఆటోలు, బస్సులు అన్నీ కూడా టైంకి దొరికాయన్నమాట. లేదంటే గనక దర్శనం కొంచెం లేట్ అయితే ఈ ట్రైన్ మిస్ అయిపోతామండి. 2:30కి ఈ ట్రైన్ మిస్ అవుతే గనక మళ్ళీ 4:30 ఆ టైం వరకు కూడా ఇక్కడ అంటే రైల్వే స్టేషన్‌లో కూర్చోవలసి వస్తుందన్నమాట. అంటే లాస్ట్ టైం మావయ్య గారితో వాళ్ళతో వచ్చినప్పుడు అలాగే ఈ ట్రైన్ మిస్ అయిపోయేవాళ్ళమండి. 4:00 వరకు అక్కడే రైల్వే స్టేషన్‌లోనే కూర్చొని 4:30 ఆ టైంకి మళ్ళీ ఆ ట్రైన్ క్యాచ్ చేసేవాళ్ళం. ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోయేది. బట్ ఈసారి మాత్రం దర్శనాలు చాలా బాగా జరిగాయండి. జర్నీ కూడా చాలా బాగా సాగిందనమాట. ఇంకా 2:30 ట్రైన్‌కి ఒక 1 అవర్ ముందుగానే రైల్వే స్టేషన్‌కి వచ్చేసాం కాబట్టి ఈ ట్రైన్‌లో కూడా సీట్లు దొరికాయి.
చాలా బాగుంది. జర్నీ అయితే చాలా సేఫ్గా చాలా బాగా జరిగింది. నేను ఈ ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఒక 2 షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను కదండీ. అర్జున్ నేను సీట్లో అలా పడుకుని ఉన్న వీడియో ఒకటి, అది ఒక చిన్న రీల్ లాగా పోస్ట్ చేశాను కదా సాంగ్ పెట్టి. ఆ వీడియో కింద ఒకరు కామెంట్ చేశారనమాట. అంత క్రౌడ్‌లో అంటే అంత పబ్లిక్‌లో మీకు అంత నిద్ర పట్టేసిందా? యాక్షన్ చేస్తున్నారు అని ఎవరో కామెంట్ పెట్టారండి. అది యాక్షన్ కాదు. ఎందుకంటే మేము మార్నింగ్ చాలా ఎర్లీగానే నిద్ర లేచాము కదండీ. సో, పిల్లలకి మాకు ఇంకా వెళ్తున్నప్పుడు ఇంకా దర్శనం అయిపోయింది. చాలా ఫ్రీగా ఉన్నాం కదండీ. ఇంకా బయట నుంచి చల్లగా గాలి వస్తుంది. అంటే మేము జర్నీ చేస్తున్న టైంలో వర్షం కూడా పడిందనమాట వెళ్ళేటప్పుడు. ఇంకా చల్లగా గాలి వేస్తుంది కదా! నిద్ర పట్టేసిందండి. నేను, అర్జున్ అట్లా కొంతసేపు పడుకున్నాము. ఆ టైంలో సత్య వీడియో తీసిందనమాట మేము పడుకున్న టైంలో. అది నేను సాంగ్ పెట్టి రీల్ లాగా అంటే షార్ట్ వీడియో లాగా పోస్ట్ చేశానండి. అది కూడా నాకు ఒక మెమరీ కదా! అందుకని పోస్ట్ చేశాననమాట. దాని కింద అంత పబ్లిక్‌లో, క్రౌడ్‌లో మీకు నిద్ర ఎలా పట్టింది అని ఎవరో ఒకరిద్దరు కామెంట్ చేశారు. సో, నిజంగానే నిద్రపోయామండి. సత్య మాకు తెలియకుండా వీడియో తీసిందనమాట. ఇంక ఇక్కడ ఇంటికొచ్చేసి ఫ్రెష్ అయిపోయాము. మేము ఇంటికొచ్చేసరికి టైం 6:30 అయిందండి. ఇంకా అందరం స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యేసరికి 7:30 ఆ టైం అయిపోయిందనమాట. అత్తమ్మ మేమొచ్చేసరికి వేడివేడిగా ఇడ్లీ రెడీ చేసి ఉంచారండి. కొబ్బరి చట్నీ కూడా తయారు చేశారు. ఇంకా ఫ్రెష్ అయిపోయి వేడివేడిగా ఇడ్లీ అయితే తినేసాము. సో, ఈరోజు మా డే ఈ విధంగా గడిచిందండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి న్యాచురల్ విలేజ్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.